నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి వైభవంగా జరిగిన వాహన సేవలో గజరాజులు ముందుండగా మంగళ వాయిద్యాలు, కోలాటాలు, గోవిందనామ స్మరణల నడుమ మాడవీధులు ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడాయి. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనము, వివిధ రకాల పండ్ల రసాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు రాత్రి శ్రీ గోవిందరాజస్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులకు కటాక్షించారు. రాజా ప్రజారంజనాత్ అన్న సూక్తికి అనుగుణంగా ప్రజలను రక్షించి ధర్మాన్ని స్థాపించేవారే నిజమైన పాలకులని ఈ వాహన సేవ ద్వారా స్వామివారు సందేశమిచ్చారు. సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి భక్తులను అనుగ్రహించారు. కమలాయ
భక్తుల రద్దీతో పాటు ఇప్పుడు అక్కడ రికార్డుల మోత మోగుతోంది. గోవిందనామ స్మరణతో పాటు రికార్డులను తిరగరాస్తోంది తిరుమల పుణ్యక్షేత్రం. తిరుమల శ్రీవారి ఆలయం ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు వచ్చే హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ వేసవిలో భక్తుల రద్దీ పెరగడమే కాదు, దర్శనాలు కల్పించడంలో రికార్డులను తిరగరాస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా 1,00,000కు చేరువవుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అత్యంత భక్తిపూర్వకమైన నామకరణం ఇది. సనాతన ధర్మంలో సర్వలోకాలను, సమస్త సృష్టిని పరిపాలించే సర్వేశ్వరుడని, లెక్కలేనన్ని విశ్వాసాలకు అధిపతి అని. అందుకే ఆ తిరుమల కొండలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా ప్రత్యేకతను చాటడమే కాదు, సరికొత్త రికార్డులకు వేదిక అయ్యింది. కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటాం. భక్తులకు ఆయనే ప్రత్యక్ష దైవం, కోరిన కోర్కెలు తీర్చే దైవం, ఆపదలో ఆదుకునే ఆరాధ్య దైవం, భక్తుల కొంగు బంగారం. అందుకే వడగాడ్పులను లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తులు నిత్యం తిరుమల కొండకు వస్తున్నారు. సామాన్య భక్తులకు కూడా తిరుమలేశుడి దర్శనం కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రికార్డు సృష్టించింది. సాధారణంగా గురు శుక్రవారాల్లో స్వామివారి కైంకర్యాల కారణంగా దర్శన సమయం కొంచెం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ నెల 22న అంటే శుక్రవారం 94,758 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేకువజామున జరిగే అభిషేక సేవ సమయంలోనూ సర్వదర్శనం క్యూ లైన్ను యథావిధిగా కొనసాగించారు. దీంతో ఆ రోజు అదనంగా 5,850 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగలిగారు. ఆ రోజు మొత్తం సర్వదర్శనానికి 17 గంటలకు పైగా సమయం కేటాయించినట్లయింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సాంకేతికతతో అధికారులు భక్తుల రద్దీని సమర్థంగా పర్యవేక్షించగలుగుతున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ అంచనా వేస్తోంది. ఈ నెల మొదటి వారం నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీవారిని ఈ శనివారం అంటే 23న అత్యధికంగా రికార్డు స్థాయిలో 97,561 మంది దర్శించుకున్నారు. ఈ నెల 2, 16, 17, 22, 23, 24 తేదీల్లో 90,000 మందికి పైగా భక్తులు శ్రీనివాసుని దర్శించుకోవడంతో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇక ఈ నెల 3, 9, 10, 12, 18, 19, 20 తేదీల్లో 80,000 మందికి పైగా భక్తులకు దర్శనాలు కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. మొత్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రికార్డు స్థాయిలో 18,45,823 మంది దర్శించుకోగా, ఈ 3 రోజుల్లో వరుసగా 24న 98,058 మంది భక్తులు, 25న 69,399 మంది, 26న దాదాపు 90,000 మంది పైగా భక్తులకు శ్రీనివాసుని దర్శనం కలిగింది. మంగళవారం స్వామివారి క్షేత్రంలో భక్తుల రద్దీ విషయానికి వస్తే, టోకెన్లు లేని భక్తులకు తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు భారీ క్యూ లైన్ కొనసాగింది. వేసవి సెలవుల పిల్లల పరీక్ష ఫలితాలు రావడంతో కుటుంబ సభ్యులతో భక్తులు తిరుమల కొండకు పోటెత్తుతున్నారు. దీంతో రద్దీ చాలా ఎక్కువగా ఉంటోంది. 3 నెలల ముందు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న వారికి 4 నుంచి 5 గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. తిరుమల ఆగస్టు నెల దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్ ప్రక్రియ సోమవారమే పూర్తయింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, వసతి గదుల కోట మే 25న విడుదలయ్యాయి. ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలకు సంబంధించి అంతకు ముందే 18, 21 తేదీల్లో విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో పుష్కరిణి హారతి అత్యంత వైభవంగా జరిగింది. కపిలముని చేత ప్రతిష్ఠింపబడిన ఈ పవిత్ర క్షేత్రంలో పుష్కరిణి నీటిని శుద్ధి చేసి
శివపార్వతులను స్మరిస్తూ ఈ ప్రత్యేక హారతిని నిర్వహించారు. ఈ వేడుక సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. రెండో మంగళవారాన్ని పురస్కరించుకుని భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇలా ఒక్కో మంగళవారము ఒక్కో రూపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ ఉంటారు. అంతేకాకుండా రంగస్థల నటులు, కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు వివిధ వేషధారణలతో గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి అంత్యపుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. 6వ రోజున హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం రాజగోపురం వద్దకు రాగా స్వామీజీకి ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ గర్భాలయంలో గణపతి పూజ చేసి స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. పీఠాధిపతికి ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు, సరస్వతీమాత జ్ఞాపికను అందజేశారు. సరస్వతి అంత్యపుష్కరాల సందర్భంగా నదిలో స్నానమాచరించడానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని, శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో భక్తుల కోసం తాగునీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
బాపట్ల జిల్లా చీరాలలో శ్రీ శివదత్త క్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతీ మాతకు లక్ష పుష్పార్చన సేవ సరస్వతీ హోమము జరిగింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీల ఆదేశానుసారం సరస్వతీ హోమం జరిగింది. అనంతరం కాగడ హారతి, నక్షత్రపూర్వక నవగ్రహ మహాయాగము, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రము చీరాలలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమములో అంగరంగ వైభవంగా అద్భుతమైనటువంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. లక్ష పుష్పార్చన జ్ఞాన సరస్వతి అమ్మవారికి, అలాగే అనఘాదేవి సమేత శ్రీ అనఘ స్వామి వారికి, దత్తాత్రేయ స్వామి వారికి, అలాగే గణపతి స్వామికి అద్భుతంగా జరిగింది. లోక సంక్షేమానికై ఆదిత్యాది నవగ్రహ సమేతంగా 27 నక్షత్రాల, అలాగే ద్వాదశ రాశుల యొక్క శాంతిని కాంక్షిస్తూ సమస్త దేవతలకి కూడా శుభ ఫలాలు దొరకాలి అనే ఒక దివ్యమైనటువంటి సంకల్పంతో నవగ్రహ శాంతి మహాయాగము నిర్వహించడం జరుగుతూ ఉంది. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బృందావనంలోని రాధావల్లభుని ఆలయంలో అధిక మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ప్రత్యేక మాసంలో స్వామివారికి చందనోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పూజలతో అలంకార ఉత్సవాలు నిర్వహిస్తారు. 30 రోజుల పాటు శ్రీకృష్ణునికి వివిధ అలంకార సేవలు జరుగుతాయి. ప్రతి ఏటా వేసవి కాలంలో శ్రీకృష్ణునికి పూల్ బంగ్లా ఉత్సవాలు జరుగుతాయి. రాధావల్లభ్తో పాటు బాన్కే బిహారీ, రాధారమణ్ ఆలయాల్లోనూ వేడుకలు నిర్వహిస్తారు. 107 రోజుల పాటు ఆలయమంతటా పూలతో అలంకరణలు చేస్తారు. పూలతో నిర్వహించే ఈ ఉత్సవానికి పూల్ బంగ్లా అని పేరు. వేసవిలో కృష్ణునికి చల్లదనం కోసం నిర్వహించే అద్భుత వేడుక ఇది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.